సున్నా వంటి మీ జీవితమును మన్నాతో నింపే మధుర కీర్తన, రోజుకో కీర్తన, చింతలను పోగొట్టే దీవెన. డిసెంబర్ 19. నేటి మన ధ్యాన భాగము 141 కీర్తన 1 నుండి 10 వచనాలు. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. యెహోవా, నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకునున్నట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము. వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పగా ప్రార్థన చేయుచున్నాను. వారి న్యాయాధిపతులు కొండపేటు మీద నుండి పడద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు. ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదరియున్నవి. యెహోవా, నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. నీ శరణుజొచ్చియున్నాను. నా ప్రాణము దారపోయకుము. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయువారి ఉచ్చుల నుండి తప్పించి కాపాడుము. నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని బలపరుచునుగాక. ఆయన సన్నిధి ఈ రోజంతా కూడా మీకు తోడై ఉన్నది. అధైర్యము చెందవద్దు, జయము మీ పక్షాన ఉన్నది. దేవుని పిల్లలముగా ఆయనకు ప్రార్థన చేయడం మనకొక గొప్ప ఆధిక్యత. అది దేవుడు మనకిచ్చిన గొప్ప వరము. కానీ తరచుగా మనం ప్రార్థనను చాలా తేలికగా తీసుకుంటాం. 141 కీర్తనలో ప్రార్థనను ఒక గొప్ప సంగతిగా ఎంచినట్లు దావీదు దానిని అద్భుతంగా వర్ణిస్తున్నాడు. 1-2 వచనాలలో, యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. యూదుల యాజకుడు ధూపార్తిని చేతపట్టుకొని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. ఆ ధూపార్తి స్థానంలో మరే ఇతర ధూపం వేయడానికి వీలు లేదు. బలిపీఠం నుండి ధూపం పైకి వెళ్ళినప్పుడు ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళినట్లుగా ఉంటుంది. దావీదు దేవాలయంలో లేడు. అతడు యాజకుడు కాడు, అతడు ఒక రాజు. అతడు ఈ కీర్తన రచించినప్పుడు యుద్ధరంగంలో ఉండి ఉంటాడు. అయితే అతడు ఇలా అంటున్నాడు, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక అని అతడు ప్రార్థిస్తున్నాడు. బలిపీఠం దగ్గర ధూపార్తిని జాగ్రత్తగా సమ్మిళితం చేయాలి. అది ముందుగా సిద్ధపరచాలి. అలాగే మన ప్రార్థనను కూడా మనం జాగ్రత్తగా మిళితం చేయాలి. మన ప్రార్థనలో పాపపు ఒప్పుకోలు,
ఆరాధన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు ఇమిడి ఉండాలి. పరిశుద్ధాత్మ మన ఆత్మలనే బలిపీఠాలను వెలిగించినట్లుగా మనం వేడుకోవాలి. నీరసించిన హృదయంతో మనం ప్రార్థించకూడదు. దావీదు ఇలా ప్రార్థిస్తున్నాడు, యెహోవా నా నోటికి కావలియుంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకుము అంటూ 3-4 వచనాలలో ప్రార్థిస్తున్నాడు. ప్రభువుకు మీరు ప్రార్థించిన తర్వాత మన పెదవులు, హృదయాలు పాపము చేయకుండా జాగ్రత్త పడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థనలో కేవలం విజ్ఞాపనలు మాత్రమే కాక అనేక అంశాలు ఉండునట్లుగా మీరు సిద్ధపడాలి. మీ ప్రార్థనలో స్తుతులు ఉండాలి, ఆరాధన ఉండాలి, స్తుతి గీతాలు ఉండాలి. మీ ప్రార్థన గదిలో స్తోత్ర ధ్వనులు ప్రతిధ్వనించాలి. మీ హృదయం మండుతూ ఉండాలి. విజ్ఞాపన మీ హృదయాంతరంగములను దూసుకుంటూ రావాలి. ఒకరు ఒక నొప్పితో బాధపడుతున్నప్పుడు ఏ విధంగా అరచి కేకలు వేస్తాడో అదే నొప్పి మీరు అనుభవిస్తున్నట్లుగా వారి కొరకు, వారి పక్షాన మీరు విజ్ఞాపనము చేయాలి. అది దేవునికి ప్రీతికరమైనది. మీరు హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు, మీరు ఆయనను స్తుతించి ఆయన కృపా కనికరములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుని హృదయానికి ఒక గొప్ప ఆనందం కలుగుతుంది. మీ ప్రార్థనలను దేవుడు మనోహరమైనటువంటి వాటిగా ఆయన పరిగణిస్తాడు. మీ ప్రార్థనలకు ఆయన తప్పకుండా జవాబిస్తాడు. ఆయన మీ ప్రార్థనలను ఎన్నడూ కూడా దాటి వెళ్ళడు. తప్పకుండా ఆయన మీకు చేయిని చాపుతాడు. మీరు విజయం పొందిన వారుగా దేవుని ఎదుట నిలబడతారు. కనుక ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఈ ఉదయకాలం ఒక గొప్ప విజ్ఞాపన మీలో నుండి బయలుదేరాలని ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మా ప్రార్థనలో పాపపు ఒప్పుకోలు, స్తుతులు, ఆరాధనలు, యాచనలు, విజ్ఞాపనములు ఇవన్నీ కూడా ఉండి మా ప్రార్థన మీకు ఇంపైన ధూపముగా మీ యొక్క పరిశుద్ధ స్థలానికి, మీ కరుణాపీఠం దగ్గరికి చేరునట్లుగా సహాయము చేయండి. ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించండి. మేము ప్రీతికరమైన ప్రార్థనలు చేయడానికి, మీరు జవాబిచ్చు ప్రార్థనలు మీ సన్నిధిలో మేము చేయడానికి మాకు నేర్పించండి. నాయనా, మిమ్ములను మమ్ములను కలిపే ఏకైక వాహిక ప్రార్థన మాత్రమే కదా. ఇట్టి ప్రార్థన మా హృదయాలలో ఉంచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.